కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహాసముద్రం, అదొక వ్యవస్థ, గొప్ప వ్యవస్థ. కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు సీఎం వాడు సీఎం అన్నాడు. ముందు అసలు పార్టీని గెలిపించుకో. వాడు నీకు కాంగ్రెస్ పార్టీ సీఎం ఎవరైతే నీకు అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది, పరిపాలన బాగుంటుంది. గాంధీ భవన్ ఎవరైనా పోవచ్చు. ఇప్పుడు సింపుల్ చెబుతానమ్మా, కేసీఆర్ దగ్గరికి కేసీఆర్ హోమ్ మినిస్టర్ పోలేడు. కేసీఆర్ అపాయింట్మెంట్ కేసీఆర్ దగ్గర హోమ్ మినిస్టర్ లేదు. కానిస్టేబుల్ తోసాడు బయటికి, అపాయింట్మెంట్ లేదు బయటికి పోని. అది హోమ్ మినిస్టర్ పరిస్థితి కేసీఆర్ గవర్నమెంట్లో. అదే కాంగ్రెస్ గెలిస్తే సామాను నేను వెళ్తా గాంధీ భవన్కి, బయట నరుస్తా, ఓయ్ రండి. అది అది కాంగ్రెస్ ఉన్న ప్రజాస్వామ్యం. కాంగ్రెస్ ఒక ప్రజాస్వామిక పార్టీ, అదొక గొప్ప వ్యవస్థ. ప్రగతి ముందు వరుస్తారా, రాళ్ళ కొట్టి సాగు కొట్టి ఇంటికి పంపిస్తారు. కేసీఆర్ ఇంటి పోయి అలగల సాగు కొట్టి రాళ్ళ కొట్టి ఇంటికి పంపిస్తారు. అవి పెద్ద నియంత్రిత పార్టీలు, అవన్నీ గడి పరిపాలన పార్టీలు. ఎవరమ్మా వీళ్ళంతా? గడి దొరలమ్మా వీళ్ళంతా. తెలంగాణ సమాజం ఆంధ్ర వాళ్ళం కాదని, ఆంధ్రాలో వాళ్ళు కొంత ప్రజాస్వామికవాదులు, కొంత ఫ్యాక్షన్ రాజకీయాలతోటి రాయలసీమ వాళ్ళని చూపించి విడగొట్టారే కానీ ఆంధ్రాలో ఫ్యాక్షన్ రాజకీయం ఉండొచ్చు. ఇక తెలంగాణలో వీళ్ళు పొయ్యి మీద పెనమించిపోయి పొయ్యిలో పడ్డారు. వీళ్ళు గడి ప్రభుత్వం అది కేసీఆర్ది. పోయి గట్టిగా మాట్లాడు, నీకు దమ్ముంటే పోయి మాట్లాడి వాళ్ళ కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మాట్లాడు, పోయి మాట్లాడి ఇట్లే కూర్చో ఓడితే ఏమనుకుంటున్నావు బిడ్డా పోయిండ్రా బయటికి. ఎంత మాట్లాడతాడు కేసీఆర్ అంటే ఏమనుకుంటున్నా? అది ఒక నియంతృత్వం, గడి పరిపాలన. తెలంగాణ సమాజం ఆ రోజు ఏదో తెలంగాణ అన్నాడు, పోయారు ఆ ఫోర్స్లో. అది అర్థం చేసుకుని తెలంగాణ సమాజం ఈయన గడి పరిపాలన అర్థమైందా? జాగీర్దారులు, పటేళ్ళు, పట్వారీలు, దేశముఖులు వీళ్ళందరి బాబు కేసీఆర్. వీళ్ళందరి బాబమ్మ కేసీఆర్. నియంతృత్వం, నువ్వు ఫ్యాసిస్టు, అర్థమైందా? ప్రభుత్వం అసలు అట్లాంటి ఫ్యాసిస్ట్ మాస్టర్ ఎవరి దగ్గర ఉంది అనుకున్నావా? మామూలు కాదు. చరిత్రలో మామూలు వ్యక్తిత్వం కాదు అతనిది. అయితే అర్థం చేసుకున్నాడు, ఒక్కొక్కడు పక్కకి వెళ్ళిపోతున్నాడు. ఎంతమంది ఆయన పాల్పడిపోయే బయటకి అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాడు, అవసరమైతే కుర్చీ మీద కాలేసి తొక్కుతాను, నిమిషాల మాట మారుస్తాడు. దట్ ఈస్ కేసీఆర్. అసలు తెలంగాణ సమాజం అర్థం చేసుకుంది. కేసీఆర్ వ్యక్తి పరిస్థితులు ఓడించాలి. దీన్ని ఎండగట్టడంలో కాంగ్రెస్ పార్టీ సఫలీకృతం అవ్వట్లేదు. ఎందుకంటే వృద్ధ జంపు కాలం చూసావా? ఆ వృద్ధ జంపు కాలే కాంగ్రెస్ పార్టీని గందరగోళం చేస్తుంది. అందువల్ల వృద్ధ జంపు కాలు కాస్త పక్కకు తప్పుకొని యువతకి మంచిగా అవకాశం ఇచ్చి ఆ రాహుల్ గాంధీ తీసుకొచ్చి కాస్త హైదరాబాద్లో గట్టిగా తిప్పి ఇచ్చేస్తే ప్రజాస్వామిక పార్టీ అంటే దేశంలో కాంగ్రెస్. నీకు బీజేపీ పార్టీ అసలు నేను ఒకటే చెబుతున్నా, బీజేపీ పార్టీ దారుణమైన పార్టీ అయిపోయింది. మాకు అర్థమైపోయింది బీజేపీ కూడా. నెక్స్ట్ టైం బీజేపీ గెలిస్తే అసలు భారతదేశంలో ఎన్నికలు ఉంటాయని డౌట్. రేపు కనుక నరేంద్ర మోడీ గెలిస్తే నెక్స్ట్ టైం అసలు ఎన్నికలు ఉంటాయో లేవో కూడా నాకు డౌటే. అర్థమైంది. నెక్స్ట్ టైం ఎన్నికలు కూడా ఉండవు. పీపుల్స్ పార్టీ చైనాలో లాగా ఒకటే పార్టీ అంటాడు, బీజేపీ పార్టీ ఒకటే ఉంటుంది దేశంలో అంటాడు నరేంద్ర మోడీ. ఈసారి కనుక అధికారంలోకి వస్తే ఒక నియంతృత్వం వైపు తీసుకెళ్తాడు. ఏం అర్థం కావట్లేదు జనాలకి. జనం ఏదంటే ఫేస్బుక్ జ్ఞానంతో, అర్థమైందా, యూట్యూబ్ జ్ఞానంతో నరేంద్ర మోడీ అనుకుంటున్నారు. కానీ మేము బాగా లోతుగా పరిశీలిస్తాం. బీజేపీ క్లీన్ స్వీప్ అన్నట్టు ఎవరు టైమ్స్ ఎవరైనా ప్రజాస్వామ్య పత్రికలు, ఈ పత్రికల ప్యాకేజీ పత్రికలు, ప్యాకేజీ ఇది సర్వే అంటే జనం అవుతుంటారు. 25 అంటే జనం దగ్గర అవుతున్నారు. మరి 5 years నుంచి ఆల్మోస్ట్ 25 years నుంచి అదే 25 years హిస్టరీ మాదే చెప్తున్నారు. ఎవరు? టైమ్స్ వాళ్ళ. ఇప్పుడు ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం కొంచెం అటు ఇటుగా ఉంటే ప్రజలు ఎస్ అని అనుకుంటారు. వాళ్ళు పక్క విరుద్ధం ఉందనుకో జనంకి అర్థమైపోతుంది. అది ప్యాకేజ్ సర్వే. అది కొంచెం అటు ఇటుగా ఉంటే ఏదో నమ్ముతారు. కానీ 25కి 25 ఉన్నాయా? ఆ ఒకటి నరేంద్ర మోడీ వచ్చి పోటీ చేస్తాడు ఆంధ్రప్రదేశ్లో, అందుకని గెలిచింది అన్న ఒకటి.
24 వైసీపీ గెలుస్తుంది అన్న ఒకటేంది నరేంద్ర మోడీ వచ్చి పోటీ చేస్తాడన్న ఆంధ్ర రాష్ట్రంలో. ఏం సర్వే అది జనాలకు అర్థం కావట్లా. అలా ఆ ప్యాకేజ్ సర్వే లెక్క చేసే పరిస్థితి లేదు. ప్రజలు ఒక డిసైడ్ అయ్యారు. ఆంధ్ర రాష్ట్రంలో అక్కడ డిసైడ్ అయ్యారు. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ఓడిద్దామని ఇద్దరు డిసైడ్ అయ్యారు. బట్ ఆల్టర్నేటివ్ ఏదో కాంగ్రెస్ ఆర్ బీజేపీ ఇక్కడ బేలమాలో ఉన్నారు. పోలరైజేషన్ ఆ లెక్కల ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీ 1 year కనుక ప్రజల్లోకి బాగా వచ్చేసి అంటే బూత్ కమిటీలు స్టాండ్ చేసుకోవటం, తర్వాత వార్డులో కార్పొరేటర్స్ని స్టాండ్ చేసుకోవటం, వార్డు గల్లీ తిరుగుతాం, సమావేశాలు పెట్టడం, గల్లీ సమావేశాలు పెట్టుకోవటం, ఒక రాజకీయ పార్టీని ఎలా నడపాలి అనేది విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి మాకు ఒక ఐడియా ఉంది. ఎందుకంటే మేము రాజకీయ పార్టీలో చిన్నప్పటి నుంచి ఉన్నాం కాబట్టి మాకు ఒక ఐడియా ఉంది. రాజకీయ పార్టీ నడిపి వచ్చిన వాళ్ళం కాబట్టి, విలేజ్ కార్యకర్తలుగా బాగా ఇదైన వాళ్ళం కాబట్టి, అందువల్ల గల్లీ సమావేశాలు పెట్టుకుంటూ ఒక షెడ్యూల్ వేసుకొని 1 year కనుక కాంగ్రెస్ పార్టీ కనుక ప్రజల్లోకి వేస్తే కాంగ్రెస్ ఖచ్చితంగా జనం ఆదరిస్తారు. తెలంగాణలో విశ్వాసం ఉంది, వాళ్ళకి గ్రాట్యుట్యూడ్ ఉంది. దాన్ని క్యాష్ చేసుకోవటం కాంగ్రెస్ నాయకత్వం చేస్తారు. క్యాష్ చేసుకోగలగాలంటే క్యాష్ చేసుకుంటే కాంగ్రెస్ తెలియదు. అందువల్ల మీకు ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ అవుతుంది, బీజేపీ అవుతుంది. నేను చెప్తున్నాను కదా, గంటా పదండి కాంగ్రెస్ పార్టీ ప్లానింగ్తో రావాలి. అంటే ముందు అర్జెంటుగా బూత్ కమిటీని ఫామ్ చేసుకోవాలి. అర్జెంటుగా కార్పొరేటర్స్ ఎన్ని కార్పొరేటర్లు ఎన్ని వార్డులు ఉన్నాయి, ఎన్ని జెడ్పీటీస్ ఉన్నాయి, ఎన్ని ఎంపీటీస్ ఉన్నాయి, ఇన్ఛార్జీలు పెట్టుకోవటం, అర్థమైందా, సర్వే చేసుకోవటం, కూర్చోవటం, సమావేశాలు పెట్టుకోవటం, కొద్ది సమూసం అంటారు. మనం పెట్టుకొని ఒక షెడ్యూల్ వేసుకుంటూ పోవాలి. అన్నీ మధ్యలో అధిష్టానం వరకు ఢిల్లీ నుంచి పిలిపించుకోవచ్చు. వస్తారు, వాళ్ళు కూడా వస్తారు. కాన్సెప్ట్ తెలంగాణ మీద మంచి ఇది వాళ్ళు వస్తారు. వాళ్ళు ఒక 5-6 రోజులు తిప్పుకోవాలి. సమావేశాలు అంటే మీటింగ్ పెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కనీసం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంకతో 10 మీటింగ్లు పెట్టుకోవాలి. రాబో 1 year మీకు వరంగల్లో పెట్టుకోవచ్చు, హైదరాబాద్లో పెట్టుకోవచ్చు, నల్గొండలో పెట్టుకో, మిర్యాల కూడా పెట్టుకో, ఎక్కడన్నా కానీ 10 మీటింగ్లు పెట్టాలి. తెలంగాణలో పెట్టాలి. ఒక 1 వారం రోజుల పాటు హైదరాబాద్లో పాదయాత్ర చేయాలి రాహుల్ గాంధీ. చేయమను, ఎలక్షన్ ముందు ఉన్నాక 1 month ఒక 1 వారం రోజులు పాదయాత్ర చేయమని రాహుల్ గాంధీ. ఎందుకు జనం కదలరు, ఎందుకు రాదో నేను చెప్తాను. కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలి. కార్యకర్తలకు విపరీతంగా ఆలోచన అయితే వంద చెప్పుకోవాలి. అర్థమైనా వాళ్ళు లేవలేరు, మమ్మల్ని లేవనివ్వరు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ 100% విన్ అవుతుంది. ఖచ్చితంగా ప్రజలే స్వచ్ఛందంగా వస్తారు కాంగ్రెస్. ఆంధ్రాలో వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని ఫీలింగ్లో ఉన్నారు. అదే చెప్తాను. కాంగ్రెస్ పార్టీలో ఉన్న గొప్పతనం ఏంటంటే నేను ఒకటే చెప్తాను, అన్యాయం చేసామనే ఫీలింగ్ రియలైజేషన్ వచ్చింది వాళ్ళకి. మనం ఏకపక్షం చేసామనే రియలైజేషన్ ఉంది కాంగ్రెస్లో. అందుకే మేము వస్తే ఖచ్చితంగా పోవాలని టేకప్ చేస్తామని చెప్తాను. వాళ్ళు చేస్తారు, మాట్లాడితే తప్పదు. మోడీలాగా దొంగ మాటలు చెప్పరు, బీజేపీ లాగా వాష్ మాటలు చెప్పరు. నీకు అర్థమైందా? పనికిమాల మాటలు చెప్పరు, మతోన్మాన మాటలు చెప్పరు. మేము ముస్లింకు రిజర్వేషన్ తీసేస్తాం, అర్థమైందా? లేకపోతే ఏమిటి బీజేపీ ఇదిగో మేము చేస్తామని చెప్పాను. తెలంగాణలో ఏం చదువుతారు బీజేపీ వాళ్ళు వచ్చి, మేము ముస్లిం రిజర్వేషన్ తీసేస్తాం, అర్థమైందా? చేపలు పడగొడతాం పక్కనే. ఇయ్యా మాకు కావాల్సింది. నువ్వేం చేస్తావు? మాకు ఎన్ని రైల్వే లైన్లు ఇస్తావు, మాకు ఏ ప్యాకేజీలు ఇస్తావు, మాకు ఏ ప్రాజెక్టులు కడతావు, ఇలాంటివి అసలు చెప్పరు బీజేపీ వాళ్ళు. వాళ్ళు ఎంతసేపటికి మతము రెచ్చగొట్టడం, మా ప్రజల్ని ఒక భావావేశంలో ముంచడం, తాత్కాలిక ప్రయోజనాలు లాక్కొని వెళ్తారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అలా చేయలేదు. స్వతంత్రం వచ్చి ఈ రోజుల్లో